ప్రత్యేక తెలంగాణ పోరాటంలో జాగృతి సంస్థను స్థాపించి మహిళా లోకాన్ని జాగృతపరిచిన గొప్ప నాయకురాలు కల్వకుంట్ల కవిత అని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చెప్పారన్నారు. గురువారం జాగృతి సంస్థ వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవం సందర్భంగా నల్గొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సతీమణి కంచర్ల రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంచర్ల రమాదేవి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో జాగృతి సంస్థను స్థాపించి మహిళా లోకాన్ని జాగృతపరిచిన నాయకురాలు కల్వకుంట్ల కవిత అని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పారని, ముఖ్యంగా ఆంధ్ర పాలకుల చేతిలో నిర్లక్ష్యం కాబడ్డ బతుకమ్మ పండుగను ఉద్యమంలో భాగం చేసి మహిళా శక్తిని చాటారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆడబిడ్డ అని చూడకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారని, వారు ఆయురారోగ్యాలతో జీవించి ప్రజలకు మరింత సేవ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నారు. కవితక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలను శాలువాలతో సత్కరించారు. ఈరోజు మన శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నల్గొండలో తన బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మహిళలందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ గారైన గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల కవితక్క గారి పుట్టినరోజు వేడుకలు మరి పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటే విధంగా మరి మన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మహిళలందరి ఆధ్వర్యంలో ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలను కీర్తి ప్రతిష్టను మన ప్రపంచానికి చాటి చెప్పిన కవితక్క మరి రాజకీయాల్లో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మరి తను చేసిన మన సంస్కృతి సాంప్రదాయాల బతుకమ్మని ఉద్యమంలో ఒక మహిళలందరినీ దగ్గర తీసిందంటే ఆ బతుకమ్మ పండుగతోటి ఆమె ఒక ఉద్యమకాయని కదా, మహిళలకు ఒక స్ఫూర్తిదాయకము మహాశక్తి కవితక్క. ఆమె చేస్తున్న ఇప్పుడు బీసీ నినాదం కూడా జంతర్ మంతర్ దగ్గర మరి మహిళా బిల్లు కోసం ఆమె 2 రోజులు దీక్ష చేసిన వెంటనే మరి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మనం మహిళా బిల్లును ప్రవేశపెట్టింది. అందుకు మా అందరి మహిళలందరికీ కూడా మరొకసారి కూడా మరి ఆమె తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శాసనమండలి సభ్యురాలు శ్రీ కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కవిత గారి అభిమానులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు మహిళలతోటి మరి ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కవిత గారి దినదిన అభివృద్ధితో భవిష్యత్తులో ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుతూ మరి తెలంగాణ ఉద్యమంలో తండ్రి గారైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహిస్తూ ఉద్యమకాలంలో మహిళా లోకాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి బతుకమ్మను విశ్వఖ్యాతి చేసిన మరి కల్వకుంట్ల కవిత గారి నిర్విరామంగా అనగాని వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, తెలంగాణ కోసం, మహిళల కోసం మరి పోరాటం చేసిన క్రమంలో తెలంగాణ సమాజం అంతా కూడా వారి వెంట ఉండి మరి ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము.